ద్వారా ఇటీవల విడుదలైనటువంటి అనేక నోటిఫికేషన్లు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు భారీ నోటిఫికేషన్ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ అని చెప్పి మనం చెప్పవచ్చు. 1055 పోస్టులతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పంచాయతీ సెక్రటరీని భర్తీ చేసేటువంటి క్రమంలో ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ క్రమంలో అనేక నోటిఫికేషన్లు పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్తో పాటు కొద్దిగా ముందుగా కొద్దిగా తర్వాత యొక్క ఏదైతే సహజంగా అభ్యర్థికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసేటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో సో అవి చాలా నోటిఫికేషన్స్ ఈ పరంపరలో రావడం జరిగింది. సో ఈ క్రమంలో అభ్యర్థి 1 దిశగా అడుగులు వేయాలా, గ్రూప్ 2 దిశగా అడుగులు వేయాలా, లేదంటే పంచాయతీ సెక్రటరీ యొక్క పరీక్షని మెయిన్గా మోటోగా పెట్టుకొని పంచాయతీ సెక్రటరీని విజయం సాధించే దిశగా అడుగులు వేయాలా, లేదా ఇతరత్ర నోటిఫికేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయితేనేమి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయితేనేమి, ఇక ఇతర కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు సో అది సర్వేయర్స్ అయితేనేమి, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి సో ఇతర మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కూడా ఈ క్రమంలో రావడం జరిగింది. సో వీటిని మనం పరిశీలిస్తే అభ్యర్థుల్ని ఎక్కడికక్కడ ఏ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళని ఆ నోటిఫికేషన్ దిశగా విభజించిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ దిశలోనే పోతే కానీ దానిలో విజయం సాధించలేరేమో అన్నట్లుగా ఈ యొక్క నోటిఫికేషన్ల పరంపర మనకి కనపడుతున్నప్పటికీ సో దీంట్లో మనం గమనించినట్లయితే అనేక పోటీ పరీక్షల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నోటిఫికేషన్స్ లో చాలా వరకు దాదాపు 50% వరకు సిలబస్ ఒకేగా చాలా ఎగ్జామ్స్ లో కలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించాలి. సో ఈ క్రమంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ పరంపర ఏపీఎస్సీ వారిచే విడుదల చేయబడినటువంటి రాష్ట్ర స్థాయి అత్యున్నతమైనటువంటి పోస్టులను గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 ఇతర అనేక రకాల పోటీ పరీక్షలని ఎవరైతే నిరుద్యోగులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వారు ఈ యొక్క పరంపర అన్నింటినీ కొనసాగించుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఈ సిలబస్ ఉన్నటువంటి నిర్మాణం మనకి ఆ యొక్క అవసరాన్ని అభ్యర్థికి కలిగిస్తుంది. సో ఆ రకంగా పోవడం వల్ల కూడా ఒక పరీక్ష యొక్క ప్రిపరేషన్, ఒక పరీక్షలో సంపాదించినటువంటి సిలబస్ మీద సంపాదించినటువంటి సమగ్రత ఖచ్చితంగా తర్వాత పరీక్షలోకి ఫోకస్ అవ్వడం జరుగుతుంది, తర్వాత పరీక్షకి హెల్ప్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ క్రమంలో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలకి ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని పోటీ పరీక్షలకి ఈ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో మొదట స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయితేనే ప్రధాన పరీక్షల్లోకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో సో ఏది గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ని సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ మొదటగా ఫిబ్రవరి 26, 2017 నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఆ తర్వాత గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్, పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ లాంటి వరుస క్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత అభ్యర్థులు గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దేన్ని ఎన్నుకొని మన యొక్క ఉద్యోగాన్ని సాధించాలా అనేటువంటి క్రమంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిబ్రవరి 26, 2017 జరుగుతున్నటువంటి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో దాంట్లోని కొన్ని అంశాలు పంచాయత్ సెక్రటరీ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ కి సరిపడేటువంటి అంశాలు ఉన్నాయి. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ కి పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ కి మధ్యలో 2 నెలల సమయం ఇక్కడ మనకి కనబడుతుంది. సో పంచాయత్ సెక్రటరీ ఏప్రిల్ 23, 2017 జరిగేటట్లుగా ఏపీఎస్సీ వారు తెలియజేయడం జరిగింది. సో ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 23 వరకు మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ కి ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ముందు ఇక్కడ ఎవరైతే ప్రధానంగా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ సమయంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ ఉండడంతో కొంత పంచాయత్ సెక్రటరీ ప్రిలిమినరీకి ఒత్తిడికి గురవడం, లేదంటే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షని కంప్లీట్ గా పక్కన పెట్టి పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆలోచన ఉంది. సో ఈ క్రమంలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ని వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. సో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ లో ప్రధానంగా 3 విభాగాలలో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ అయితేనేమి,
రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు అంటే పాలిటీ విభాగం అయితేనేమి, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, వాటిని కూలంకషంగా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 పరీక్షని రాసిన తర్వాత ఆ యొక్క నేపథ్యంలో ప్రధానంగా పాలిటీకి సంబంధించినటువంటి అనేక అంశాలు పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ లో ఉండడం, అదేవిధంగా ఎకానమీలో ఉన్నటువంటి కొన్ని భావనలు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి అయితేనేమి, పరిశ్రమలకి సంబంధించి అయితే, అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్రానికి పూర్వం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు గ్రూప్ 2 సిలబస్ లో యొక్క ఎకానమీలో ఉన్నటువంటి ప్రణాళికలు అయితేనేమి పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ సిలబస్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ని చూసినట్లయితే ఎటు గ్రూప్ 2 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఆ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ని మరో 2 నెలలు కొనసాగిస్తే పంచాయత్ సెక్రటరీకి తోడ్పడతాయి. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు సో స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ తిరిగి మళ్ళా పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ లో ఉండేటువంటి పేపర్లో ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. అందువల్ల స్క్రీనింగ్ టెస్ట్ సమయంలోనే మరింత లోతుగా అధ్యయనం చేస్తే అది ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ పరీక్షలకి దోహదపడుతుంది. సో ఈ ప్రిపరేషన్ యొక్క ప్రక్రియను అలాగా కొనసాగించుకుంటూ పోతే ఆ తర్వాత క్రమంలో వచ్చేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీని, గ్రూప్ 2 మెయిన్స్ ని కూడా ఈ యొక్క సపోర్ట్ తో సిలబస్ లో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి అనేక అంశాల యొక్క సపోర్ట్ తో వాటిని కూడా సులభంగా సాధించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద అభ్యర్థులు దీన్ని చాలా జాగ్రత్తగా సిలబస్ ని యొక్క అన్ని పోటీ పరీక్షల్లో కామన్ గా ఉండేటువంటి సిలబస్ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఆయా పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు అదనంగా ఆయా పరీక్షల్లో ఉన్నటువంటి సిలబస్ మీద స్పెషల్ అటెన్షన్ పెట్టి మొత్తం మీద ఆ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ క్రమంలో మనం పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి సిలబస్ లో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఈ పంచాయతీ సెక్రటరీ సిలబస్ లో ప్రధానంగా స్క్రీనింగ్ టెస్ట్ లో ఉండేటువంటి సిలబస్ మెయిన్స్ పరీక్షల్లో ఎక్కడెక్కడ అనుసంధానం అవుతుంది, సో అదనంగా ఇంకేమి జోడించుకొని ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలించినట్లయితే, సో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాలు 1,055 రాష్ట్రంలో ప్రకటిస్తూ దీన్ని 2 స్టెప్పులుగా ఈ యొక్క సెలక్షన్ ని చేయడం జరిగింది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, రెండోది మెయిన్ ఎగ్జామినేషన్. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకి నిర్ణయించడం జరిగింది. సో స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు యొక్క మెయిన్ ఎగ్జామ్ ని రాయడానికి అర్హులు. సో స్క్రీనింగ్ టెస్ట్ ని ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి తిరిగి ఆన్లైన్ పద్ధతిలో మెయిన్స్ ఎగ్జామ్ ని నిర్వహించడానికి ఇక్కడ ప్రక్రియ జరుగుతుంది. సో అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉన్నటువంటి 150 మార్కుల పేపర్ లో ఇక్కడ ఏదైతే జవాబుని తప్పుగా మార్క్ చేస్తామో ఆ యొక్క జవాబుకి 1/3 వంతు మార్కు కట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్క తప్పుకి 1/3 వంతు మార్కు కట్ అవుతుంది. అంటే ప్రతి 3 తప్పులకి 1 మార్కు కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయితేనే అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ లో కూడా 2 పేపర్లను ఇక్కడ నిర్ణయించడం జరిగింది. పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పేపర్ అయితే, పేపర్ 2 గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రాంత సమస్యలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తూ తీసుకురావడం జరిగింది పేపర్ 2ని. సో ఇటు పేపర్ 1 లో అయితేనేమి పేపర్ 2 లో అయితేనేమి ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా జవాబుని తప్పుగా మార్క్ చేస్తే 1/3 వంతు మార్కు తగ్గినటువంటి అవకాశం ఉంది. సో అటు స్క్రీనింగ్ పరీక్షలోను ఇటు మెయిన్ ఎగ్జామ్ లోను యొక్క నెగిటివ్ మార్క్ అనేటువంటి అంశాన్ని ఈ నోటిఫికేషన్ లో మనం గుర్తించుకొని సో మనకి బాగా అవగాహన నుండి ఖచ్చితంగా ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం గుర్తించగలం అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఒక ప్రశ్నని అటెంప్ట్ చేయడం ఎంతవరకు ఎంతైనా మంచిది. అలా కాకుండా గతంలో నెగిటివ్ మార్కులు లేని పరిస్థితుల్లో ఏదో లాటరీ పద్ధతిలోనో ఊహించో కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొన్ని మార్కులు సహజంగానే వస్తాయి. అలాంటి పద్ధతిని ఇక్కడ మనం అవలంబిస్తే సో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇది ఒక రిక్రూట్మెంట్ కాబట్టి ఒక సెలక్షన్ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి ఇక్కడ మనం ప్రయోగాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ క్రమంలో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కుల పరీక్షని క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ లో పేపర్ 1
పేపర్ 2కి సంబంధించినటువంటి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా అన్ని పోటీ పరీక్షల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అంటే ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలన్నింటినీ అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో అంతర్జాతీయ, జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేస్తూ ఉండేటువంటి అంశాలను మనం కరెంట్ అఫైర్స్ లో అధ్యయనం చేయాలి. అదేవిధంగా జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, రోజువారీగా మనం జీవితంలో ఉండేటువంటి జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి అనువర్తనాలు ఏదైతే ఉంటాయో వాటిలో కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో జనరల్ సైన్స్ లో ఉండేటువంటి ప్రాథమిక భావనలతో పాటు రోజువారీ జీవితంలో జనరల్ సైన్స్ ఉండేటువంటి అనువర్తనాలు కూడా ఇక్కడ అధ్యయనం చేయాలి. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక సమాచార విభాగాలకు సంబంధించినటువంటి వర్తమాన సంఘటనలు. సో ఈ శాస్త్ర సాంకేతిక సమాచార విభాగాలకు సంబంధించినటువంటి వర్తమాన సంఘటనలు ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా అంతర్జాతీయ అంశాలని, జాతీయ అంశాలని, స్థానిక అంశాలను అధ్యయనం చేసేటప్పుడు ఈ అంశాన్ని కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగా అధ్యయనం చేయొచ్చు. అదేవిధంగా చరిత్రకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రని స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ లో పొందుపరచడం జరిగింది. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర కూడా ప్రత్యేకంగా భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక భారతదేశ చరిత్రని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వాతంత్రం నాటి నుంచి భారత్ లో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి, సో ఎకానమీని బేస్ చేసుకుంటూ చరిత్రకు సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర ఇస్తే ఎకానమీని ఉద్దేశించుకొని స్వాతంత్రం నాటి నుంచి భారత్ లో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి టైటిల్ తో ఒక్క లైన్ లో దీన్ని ఇచ్చినప్పటికీ ఇది చాలా విశాలమైనటువంటి భావన ఇక్కడ మనం చెప్పొచ్చు. దీన్ని సులభంగా మనం ప్రణాళికలు, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేస్తే, సో భారతదేశంలో స్వాతంత్రం నాటి నుంచి అంటే 1947 తర్వాత మనం గమనించినట్టయితే పంచవర్ష ప్రణాళికలు 1951 నుంచి 56 దాకా మొదటి పంచవర్ష ప్రణాళికలు మనం ఇక్కడ చూస్తే, సో 1951 నుంచి నేటి వరకు అంటే 12 పంచవర్ష ప్రణాళికలు కానీ ఇక్కడ మనం అధ్యయనం చేస్తే ఆయా పంచవర్ష ప్రణాళిక కాలంలోనే అనేక అంశాలు అంటే పేదరిక, నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అయితేనేమి, కుటుంబ సంక్షేమానికి ప్రధానంగా జనాభా నియంత్రణ కంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అయితేనేమి, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు, బీమా సదుపాయాల్ని కల్పించడం కోసం తీసుకురాబడినటువంటి కార్యక్రమాలతో పాటు అటు రాష్ట్రంలోను ఇటు దేశంలోనూ ఆయా పంచవర్ష ప్రణాళిక కాలాల్లో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలతో పాటు స్థాపించినటువంటి అనేక సంస్థలు, అది ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, సో ప్రైవేటు సెక్టార్లో అంటే 1991 తర్వాత మనం చూసినట్లయితే ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వచ్చినటువంటి అనేక మార్పులు అయితేనేమి, సో ఒకవైపు 1969లో బ్యాంకుల జాతీయీకరణ దగ్గర నుంచి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అయితేనేమి, వివిధ పన్నులు, అదేవిధంగా ద్రవ్య వ్యవస్థలో తీసుకురాబడినటువంటి అనేక సంస్కరణలు, లాంటి అంశాలన్నింటినీ వివిధ పంచవర్ష ప్రణాళిక కాలాల్లోనే జరిగినటువంటి అంశాలుగా మనం భావించినట్లయితే, సో ప్రణాళికల్ని లోతుగా అధ్యయనం చేస్తే అనేక అంశాలు ప్రణాళికల్లో అంతర్భాగంగా మనం అధ్యయనం చేస్తాం కాబట్టి, సో చాలా వరకు స్వాతంత్రం నాటి నుంచి భారత్లో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ కి అది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. సో దాంతో పాటు ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర అంశాలను కూడా ఇక్కడ మనం ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో జరిగినటువంటి మార్పులు అయితేనేమి, అంటే బ్యాంకింగ్ సెక్టార్ లో వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా పన్నులకు సంబంధించినటువంటి మార్పులు, సో ప్రస్తుతం జిఎస్టి వరకు, అదేవిధంగా వివిధ రకాల సంస్థల నేపథ్యంలో ముఖ్యంగా ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్గా మారడం లాంటి విషయాలు, అదేవిధంగా విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు, అలాంటి అనేక అంశాలు కూడా ఇక్కడ మనం భారతదేశంలో స్వాతంత్రం నాటి నుంచి జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ గుర్తించవచ్చు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ రకంగా మనం 1990 నుంచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తన నివేదికలో ప్రపంచంలోని వివిధ దేశాలకి సూచికల్ని నిర్ణయించి ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్రమంలో 1990 నుంచి భారతదేశంలో ఏ రకంగా మానవాభివృద్ధి అనేది
జరుగుతూ వస్తుంది, ఏ రకంగా మానవ అభివృద్ధి సూచిలో ర్యాంకులు మారుతూ ఉన్నాయి, ప్రస్తుతం ర్యాంక్ ఎంత, అలాంటి అంశాలు కూడా ఇక్కడ మనం ఆర్థిక అభివృద్ధిలో భాగంగా స్వాతంత్రం నాటి నుంచి భారత్లో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధిలో భాగంగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లో భాగంగా చేర్చడం జరిగింది. సో సహజంగా లాజికల్ రీజనింగ్ విభాగంలో కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, సో అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్స్ అలాంటి అంశాలు ప్రధానంగా గడియారాలకి, క్యాలెండర్లకి సంబంధించినటువంటి మౌలిక భావనలతో పాటు కొద్దిగా అంకగణితానికి సంబంధించినటువంటి అంశాలైనటువంటి లాభ నష్టాలు, వడ్డీ లెక్కలు, సో కాలము పని, కాలం దూరం లాంటి అంశాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోకపోవడం ఎంతైనా శ్రేయస్కరం. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, ఒక సమాచారాన్ని దాన్ని పారాగ్రాఫ్ రూపంలో కానీ, పట్టిక రూపంలో కానీ, బార్గ్రాఫ్ రూపంలో కానీ, వృత్తరేఖ చిత్రం రూపంలో కానీ, వెన్ డయాగ్రామ్ రూపంలో కానీ ఇచ్చి, సో ఆ యొక్క డేటాని విశ్లేషించి ఆ డేటాలో నుంచి కొంత సమాచారాన్ని బయటికి తీసుకొని వచ్చేటట్టుగా కొన్ని ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఉద్దేశించిందే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేస్తే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ లో పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగం విహంగ వీక్షణం అని చెప్పి ఒక్క మాటలో ఇక్కడ ఈ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలని గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ రాసేటువంటి అభ్యర్థులు చాలా వరకు అధ్యయనం చేస్తారు కాబట్టి, సో అక్కడ ఉండేటువంటి అనేక అంశాలు భారత రాజ్యాంగ పరిణామ క్రమంతో పాటు భారత రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలైన ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ లాంటి కీలక పదవులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ముఖ్యంగా 73, 74 సవరణ ద్వారా తీసుకురాబడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ లాంటి అనేక అంశాలని భారత రాజ్యాంగం విహంగ వీక్షణ అనేటువంటి అంశం కింద మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైనటువంటి ప్రభావాలు, సమస్యలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ 7వ టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఉమ్మడి సంస్థల విషయంలో అయితేనేమి, రాజధాని, నూతన రాజధాని ఏర్పాటు విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు అయితేనేమి, నీటిపారుదల సౌకర్యాలకి సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలు, అవస్థాపన పరమైనటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు, రెవెన్యూ లోటు, అదేవిధంగా ఇటీవల ఎక్కువగా వస్తున్నటువంటి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం ఈ యొక్క ఏపీ విభజన పరిపాలన సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏపీ విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలను కూడా ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ హోదా గుర్తింపడినటువంటి పోలవరం ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా రాబోతున్నటువంటి అనేక విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ విభాగం కింద అధ్యయనం చేయాలి. అదేవిధంగా 8వ టాపిక్లో భారత్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం. సో భారత్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడడానికి కలిగినటువంటి నేపథ్యం ఏంటి, ఏ కమిటీలు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఏర్పాటుకి సంబంధించినటువంటి నివేదికలు ఇచ్చాయి, అదేవిధంగా ఏ సవరణలు, ఏ రాజ్యాంగపరమైనటువంటి సవరణలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకి తోడ్పాటును అందించాలంటే అంశాలు ఇక్కడ రాజ్యాంగ సవరణలు అయితేనేమి, వివిధ కమిటీలకు సంబంధించినటువంటి నివేదికలు, ముఖ్యంగా బలవంతరాయ్ మెహతా కమిటీ 1957, అశోక్ మెహతా కమిటీ 1977 లాంటి కమిటీలకు సంబంధించినటువంటి నివేదికలు కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారత్లో పంచాయతీరాజ్ వ్యవస్థకి ఏ రకంగా పరిణామ క్రమానికి సంబంధించినటువంటి సవరణలు, కమిటీలు తోడ్పాటు అందించిన ఆంధ్రప్రదేశ్ లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం, పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే నేడున్న పరిస్థితుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడడానికి నేపథ్యం అందించినటువంటి, అంటే కామన్ గా దేశానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి రాజకీయ పరిణామాలు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడడానికి దోహదపడ్డాయి ఇక్కడ అధ్యయనం చేయాలి. అదేవిధంగా
ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య పథకాలు. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పంచాయతీరాజ్ శాఖ కింద అమలవుతున్నటువంటి ముఖ్య పథకాల్లో ముఖ్యంగా అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంచాయతీల్లో అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలని ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతి వృత్తులు అనేటువంటి టాపిక్స్ ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఐటమ్ కింద అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవస్థలో ప్రధానంగా అంశమైనటువంటి వ్యవసాయం. సో వ్యవసాయానికి సంబంధించినటువంటి వృద్ధి ఎలా ఉంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిపారుదల సౌకర్యాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, సో వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి సంక్రమిస్తున్నటువంటి ఆదాయం సంబంధించినటువంటి విషయాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు, చర్యలు లాంటి వాటన్నిటిని ఇక్కడ ఈ యొక్క వ్యవసాయం అనేటువంటి టాపిక్ కింద అధ్యయనం చేయాలి. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి బ్రాడ్గా భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల యొక్క ప్రోత్సాహానికి ఏర్పాటు చేయబడినటువంటి చర్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబడ్డాయి, అదేవిధంగా రాష్ట్రంలో నేడు అంతరించిపోతున్నటువంటి చేతి వృత్తులకి సంబంధించినటువంటి అంశాలు, ఏ చేతి వృత్తులు ఎక్కడ ప్రధానంగా అంటే ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఏ చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి, ఈ చేతి వృత్తులు అభివృద్ధిని చేయడం కోసం, చేతి వృత్తులు ప్రోత్సహించడం కోసం, ఈ సంస్కృతిని భావితరాల వాళ్ళకి అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు, ఈ చేతి వృత్తులు ప్రోత్సహించడం కోసం ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాల్లో ప్రధానంగా కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి కుటీర పరిశ్రమలు కేంద్రీకృతం లాంటి అంశాలని ఈ టాపిక్ కింద అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పరపతి స్థితిగతులు, ముఖ్యంగా బ్యాంకులు, కోఆపరేటివ్, మైక్రో ఫైనాన్స్ ల పాత్ర అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ 12 టాపిక్ గా స్క్రీనింగ్ టెస్ట్ లో నిర్ణయించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పరపతి స్థితిగతులు ప్రజలకి, ముఖ్యంగా వ్యవసాయదారులకి, చేతి వృత్తుల వారికి, సన్న చిన్నకారు రైతులకి ఎలాంటి రుణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సో అవి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంస్థాగతమైనవి, సంస్థాగతం కానివి అని మనం 2 రకాలుగా పరపతి సౌకర్యాలు అందించేటువంటి సంస్థలు చెప్పుకుంటే, ఇందులో ప్రధానంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, కమిషన్ ఏజెంట్లు లాంటి వాటిని సంస్థాగతం కాని పరపతి సౌకర్యాలు అందించేటువంటి వనరులుగా చెప్పుకుంటే, సంస్థాగతమైనటువంటి వనరుల కింద బ్యాంకుల్ని, సహకార బ్యాంకుల్ని, మైక్రో ఫైనాన్స్ సంస్థలను కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు సిలబస్ లో బ్యాంకులు, సహకార సంస్థలు, మైక్రో ఫైనాన్స్ యొక్క పాత్ర అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ కి సంబంధించి మనం ముఖ్యంగా ఈ బ్యాంకులకి సంబంధించి భారతదేశంలో బ్యాంకుల నిర్మాణం, ఏదైతే వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాబార్డ్ లాంటి సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఈ యొక్క పరపతిని అందించడం ఎలాంటి పాత్రని పోషిస్తున్నాయి, అదేవిధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ ఏ రకంగా ఎందించలుగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అది యొక్క పరపతి సౌకర్యం అందించడం కోసం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది, అదేవిధంగా పరపతి స్థితిగతుల్లో ఇటీవల ఎక్కువగా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నటువంటి మైక్రో ఫైనాన్స్, సో ఈ సూక్ష్మ రుణం అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఏ రకంగా పరపతి స్థితిగతులను పెంపొందించడానికి తోడ్పడుతుంది అనేటువంటి కోణంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పరపతి స్థితిగతుల్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో అంటే ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి సంస్థలు ఏ రకంగా పరపతిని గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా అందిస్తున్నాయి, వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటికి సంబంధించినటువంటి పథకాలు, ఇతర అంశాలను కూడా ఈ కోణంలో అధ్యయనం చేయాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే, సో దీన్ని 13వ టాపిక్ గా ఇచ్చినటువంటి అంశంలో సో ఈ ముఖ్యంగా మహిళా సాధికారతకు, అదేవిధంగా రాష్ట్రంలోను దేశంలోను ఆర్థిక అభివృద్ధి జరగడానికి స్వయం సహాయక సంఘాల పాత్ర ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క టాపిక్ ని ప్రధానంగా పెట్టడం జరిగింది. సో స్వయం సహాయక సంఘాల ద్వారా, స్వయం సహాయక సంఘాలు నేడు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు మనం గమనించినట్లయితే, అంటే వీటిని మనం డ్వాక్రా సంఘాలుగా పిలుస్తూ ఉంటాం. సో డ్వాక్రా సంఘాలు అనేక కార్యక్రమాలు, మధ్యాహ్న భోజనం,
కార్యక్రమం దగ్గర నుంచి ఇటీవల ప్రభుత్వం ఇసుక రేవుల్ని నిర్వహించడంలో కూడా డ్వాక్రా సంఘాలని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా సంఘాలు చేసేటువంటి పొదుపుతో యొక్క అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళల్లో పేదరికం అనేది తగ్గించబడుతుంది. సో నేడు ప్రభుత్వం పింఛన్లని పంపిణీ చేయడం కోసం కూడా మహిళా స్వయం సహాయక సంఘాలని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాల యొక్క ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఫ్లిప్కార్ట్ లాంటి యొక్క ఈ ఆన్లైన్ మార్కెటింగ్ చేసేటువంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని ప్రపంచంలో ఏ మూల నుంచైనా మహిళా స్వయం సహాయక సంఘాల యొక్క ఉత్పత్తుల్ని, వారి యొక్క చేతి హ్యాండీక్రాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అంతర్జాతీయంగా అమ్ముకోవడానికి వీలయ్యేటువంటి పరిస్థితి కూడా నేడు మార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకి తగినటువంటి ప్రోత్సాహక చర్యల్ని బాగా అందిస్తూ తద్వారా మహిళా సాధికారిత, తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రక్రియకి దోహదం చేసేదానికి ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలని ఈ టాపిక్ కింద మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ క్రమంలో మనం గమనించినట్లయితే పేపర్ 1, పేపర్ 2 అనేటువంటి 2 పేపర్లతో మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే పేపర్ 1లో ఉండేటువంటి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పేపర్లో స్క్రీనింగ్ టెస్ట్ కానీ మనం లోతుగా అధ్యయనం చేస్తూ ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలతో పాటు జనరల్ సైన్స్, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక సమాచారానికి సంబంధించినటువంటి వర్తమాన సంఘటనలు, ఆధునిక భారతదేశ చరిత్ర, అదేవిధంగా స్వాతంత్రం నాటి నుంచి భారత్లో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ లాంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ న్యాయపరమైనటువంటి ప్రభావాలు అనేటువంటి టాపిక్ కూడా పేపర్ 1లో చాలా వరకు పొందుపరచడం జరిగింది. సో పేపర్ 1లో ఉండేటువంటి 50% కంటే ఎక్కువ సిలబస్ యొక్క మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి మొదటి 5 టాపిక్లు 7వ టాపిక్ తో పేపర్ 1లో చేర్చడం జరిగింది. ఇవి కాక విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్ ని ఫోకస్ చేస్తున్నటువంటి అంశాలని అదనంగా పేపర్ 1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో చేర్చడం జరిగింది. సో కాబట్టి ఈ అంశాలని మనం స్క్రీనింగ్ టెస్ట్ అప్పుడే లోతుగా అధ్యయనం చేస్తే మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు అదనంగా విపత్తుకు సంబంధించి, సుస్థిరాభివృద్ధికి సంబంధించి, భారతదేశానికి సంబంధించినటువంటి జాగ్రఫీ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశాలని ఎక్కువగా ఫోకస్ చేసుకొని ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ని అప్డేట్ చేసుకుంటే పేపర్ 1 ప్రిపరేషన్ చాలా సులభం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే 6వ టాపిక్ లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం, విహంగ వీక్షణ అనేటువంటి టాపిక్ తో పాటు ఇక్కడ 8 నుంచి 13 దాకా పొందుపరచబడినటువంటి టాపిక్లు ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం అయితేనేమి, పంచాయతీరాజ్ లో ఉండేటువంటి ముఖ్య పథకాలు, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ చేతి వృత్తులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ యొక్క పరపతి స్థితిగతులు, స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి అంశాలని మెయిన్స్ ఎగ్జామ్ లోని పేపర్ 2లో ప్రధానమైనటువంటి టాపిక్లుగా పొందుపరచడం జరిగింది. వీటితో పాటు పంచాయతీ కార్యదర్శి పాత్ర ఏంటి, అదేవిధంగా అకౌంటింగ్ కి సంబంధించినటువంటి మౌలిక అంశాలు ఏంటి, దాంతో పాటు ఇతర గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని మౌలిక అంశాలని పేపర్ 2లో చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమాన్ని, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటువంటి ముఖ్య పథకాలని లాంటి వాటిని అధ్యయనం చేసేటువంటి క్రమంలో 73, 74 రాజ్యాంగ సవరణల్ని లోతుగా అధ్యయనం చేస్తూ బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీకి సంబంధించినటువంటి నివేదికలను కూడా అధ్యయనం చేస్తున్నటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ని మెయిన్స్ ఎగ్జామ్ లో ఉండేటువంటి పేపర్ 1లో నుంచి కొంత భాగాన్ని, పేపర్ 2లో నుంచి కొంత భాగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి సో స్క్రీనింగ్ టెస్ట్ ని లోతుగా అధ్యయనం చేస్తే మెయిన్స్ ఎగ్జామ్స్ కి 50% పైగానే మనం సిలబస్ ని కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా వీటిని పటిష్టంగా చేయడం వల్ల చాలా సులభంగా స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవుతాం. సో మెయిన్ ఎగ్జామ్ లో మిగిలిన సిలబస్ ని దానికి యాడ్ చేసుకుని అధ్యయనం చేయడం వల్ల ఈ పంచాయతీ కార్యదర్శి పరీక్షలో విజయం సాధించడానికి అవకాశం ఏర్పడడంతో పాటు తర్వాత క్రమంలో ఏపీఎస్సి పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా
గ్రూప్ 2 మెయిన్స్ అయితేనేమి, ఆ తర్వాత జరిగేటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ లాంటి ఎగ్జామ్స్ కూడా ఈ నేపథ్యం ఏదైతే ఈ ప్రిపరేషన్ సంబంధించినటువంటి ప్రోద్బలం ఉందో ఆ పరీక్షలో కూడా విజయం సాధించడానికి అవకాశం కల్పిస్తుంది.